రాజేందర్ నగర్ మండలం ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్స్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవి. ఈ ఫ్లాట్స్ లో ఒక్కసారిగా అలజడి కనిపించింది. అంతా నిద్రలోకి జారుకుంటున్న వేళలో అరుపులు, పరుగులు, ఉరుకులతో టెన్షన్ గా మారింది. ఒక్కసారిగా వందలాదిగా పోలీసులు మోహరించారు. ఫ్లాట్లలో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించి బయటకు పంపించేశారు. ఆ ప్రదేశాన్ని మొత్తం తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజల్లో ఆందోళన పెరిగింది. మైలార్దేవ్పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ లో దొంగతనానికి ప్రయత్నించిన 4 దొంగలు ఉప్పరపల్లిలోని హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్లోకి ప్రవేశించారని అనుమానంతో పోలీసులు రాత్రంతా జల్లెడ పట్టారు. దొంగలతో పాటు మారణాయుధాలు భారీగా ఉన్నాయని తెలియడంతో మొత్తం 9 బాక్సుల్లో 900 ఫ్లాట్లలో పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. 300 మందికి పైగా పోలీసులు, ఆక్టోపస్ బృందాలు, డాగ్ స్క్వాడ్ ఈ ఆపరేషన్ లో భాగమయ్యాయి. అయితే వారితో పాటు మారణాయుధాలు ఉన్నట్లు తెలియడంతో పోలీసులు వారిని పట్టుకోవడానికి భారీ ఆపరేషన్ చేపట్టారు. ముత్తూట్ ఫైనాన్స్ లో చోరీకి యత్నించి పరారైన దోపిడీ దొంగల కోసం రాత్రంతా సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఉప్పరపల్లిలోని హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్స్ లో దోపిడీ దొంగలు వినియోగించిన టవేరా వాహనం కనిపించడంతో హుటాహుటిన అక్కడికి పోలీసులు చేరుకున్నారు. దోపిడీ దొంగల దగ్గర ఆయుధాలు ఉండడంతో పోలీసులు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాల సాయం తీసుకున్నారు. పక్కా ప్రొఫెషనల్ పద్ధతిలో వారి కోసం సెర్చ్ చేశారు. ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్ లో పోలీసులు చేసిన సెర్చ్ ఆపరేషన్ వృధా అయింది. సుమారు 600 మంది పోలీసులు 1000కి పైగా ఫ్లాట్లు సెర్చ్ చేసిన ముత్తూట్ దొంగలు ఆచూకీ మాత్రం దొరకలేదు. అయితే ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా 2 నిందితుల్ని పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గతంలో మహారాష్ట్ర, కర్ణాటకల్లో అరెస్ట్ అయ్యారు. 2004లో రాజ్యలక్ష్మి జ్యువెలర్స్ దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యారు. అర్జున్ శెట్టి నాయకత్వంలో గ్యాంగ్ గా సర్దార్, బంటి చెలామణి అవుతున్నారు. అయితే నిన్న జరిగిన చోరీ ప్రయత్నంలో అర్జున్ శెట్టి పాల్గొనలేదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, 4 దొంగల కోసం రాత్రిపూట గంటలకు గంటలు ఎందుకు సెర్చ్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది? అలాగే 600 మందికి పైగా పోలీసులు పాల్గొన్నప్పటికీ ఎటువంటి ఆచూకీ కూడా లభించలేదు, ఎందుకని? వీళ్ళు చాలా పక్కా ప్లాన్ ప్రకారమే దొంగతనానికి పాల్పడ్డారనేది కూడా మనం చెప్పుకోవచ్చు. నిన్న మెయిన్ రోడ్డు మీద ఉంది, ఉప్పర్పల్లి మెయిన్ రోడ్డు మీద మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్కి సుమారు 200 గజాల దూరంలో ఉంది. అలాంటి ఈ ముత్తూట్ ఫైనాన్స్ వద్ద ఏ విధంగా వాళ్ళు దొంగతనం చేసి పారిపోదాం అనుకున్నారో దానికి సంబంధించిన పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. అందులో భాగంగానే సోమవారం మధ్యాహ్నం వాళ్ళు 3:19 ప్రాంతంలో పటాన్ చెరువు టోల్ గేట్ వద్ద వాళ్ళు సీసీ కెమెరాల్లో తవేరా వాహనం కూడా పోలీసులకు రికార్డు కావడం జరిగింది. ఆ ఆధారాలను బట్టి చూస్తే మాత్రం వాళ్ళు సోమవారం మధ్యాహ్నమే ఇక్కడికి వచ్చి రెక్కి నిర్వహించుకున్నారు. ఆ తర్వాత నిన్న ఉదయం ఇక్కడికి 8 గంటల ప్రాంతంలో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పుడైతే లోపలికి వెళ్లేందుకు వెళ్లారు, ఆ తర్వాత లోపల ఉన్న సిబ్బందిని బెదిరించారు. ఒకరు తుపాకీతో బెదిరించారు, ఇద్దరు తుపాకులతో బెదిరించారు, ఒకరు కత్తితో బెదిరించారు. ఆ రకంగా వాళ్ళు దోపిడీ ప్రయత్నం చేశారు. కానీ సిబ్బంది అప్రమత్తం కావడం, అలారం మోగడంతో ఒక్కసారిగా కింద ఉన్న స్థానికులు, ఇక్కడ ఉన్న షాప్ నిర్వాహకులు, మిగతా వాళ్ళు చాలా మంది, ఇక్కడ ఒకవైపు చికెన్ సెంటర్స్ ఉన్నాయి, హార్డ్వేర్ షాప్స్ ఉన్నాయి, మిగతా షాపుల నిర్వాహకులు అందరూ కూడా ఇక్కడ నుండి ఒక్కసారిగా పైకి పరిగెత్తడం, ఆ తర్వాత దోపిడీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళని బెదిరించి ఇక్కడ నుండి పారిపోవడం జరిగింది. సరిగ్గా మెయిన్ రోడ్ మీద, మీకు ఇప్పుడు స్పాట్ కూడా చూపిస్తాను, ముత్తూట్ ఫైనాన్స్ నుండి మెయిన్ రోడ్ పైన వాళ్ళు తవేరా వాహనాన్ని ఆపుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఒక ఇండికా వాహనం దగ్గరనే 8 గంటల ప్రాంతంలో వాళ్ళు తవేరా వాహనాన్ని ఆపుకొని ఉన్నారు. సుమారు 10 గంటల వరకు కూడా ఏం జరుగుతుందో అన్న దానికి సంబంధించి వాళ్ళు పూర్తిగా సమీక్షించారు. ఆ తర్వాత 10 గంటలకు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి దోపిడీ చేసేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళు అప్రమత్తం కావడంతో పూర్తిగా పారిపోవడం జరిగింది. ఇక్కడ నుండి నేరుగా పారిపోతే కూడా మెయిన్ రోడ్ ఎక్కితే వాళ్ళు నేషనల్ హైవే ఎక్కే అవకాశం ఉంటుంది, ఇటు బెంగళూరు వైపు పారిపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే సిటీ లోపలికి వెళ్ళొచ్చు. ఆ విధంగా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే హ్యాపీ హోమ్స్ దగ్గర దొరికిన తవేరా వాహనంలో
కేవలం ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ లోపలనే మిగిలిన నలుగురు కూడా మార్గ మధ్యలోనే దిగి పారిపోయి ఉండొచ్చు అనేది ఒకవైపు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి ఒక సీసీ కెమెరాలకు సంబంధించిన ఆధారాలను కూడా వాళ్ళు సేకరించే పనిలో ప్రస్తుతం ఉన్నారు. ఈ సంఘటన ఏ విధంగా జరిగింది, అసలు జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసినప్పుడు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. చికెన్ సెంటర్లో పనిచేస్తున్న సీను ఉన్నాడు. మీరు చూసినప్పుడు ఏం జరిగిందండి? మీరు పైకి పరిగెత్తారు, ఏం జరిగింది, అప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? వెనక్కి వెళ్ళి వచ్చారు సార్, మన వెనక ఓనర్ గారు వచ్చాడు. ఓనర్ వచ్చి పైకి గురిలేదంటే పైకి పోయినాం. మామూలుగా ఏదో గొడవ అవుతున్నట్టు మేము పైకి వెళ్ళాము. పైకి వెళ్ళారు. అక్కడ వీళ్ళు ఇద్దరు పర్సనల్ పైకి పోవాలి. బిల్డింగ్ ఓనర్ ఇంకొక అతను పర్సన్ పైకి వెళ్ళారు. పైకి వెళ్ళిన వాళ్ళు ఏం వాళ్ళకి గన్నవ పడగానే ఏమంటే షూట్ అంటే మేము పరిగెత్తుకుంటూ కిందికి వచ్చినాం. కిందికి వెళ్ళేటప్పుడు కూడా ఆ నలుగురు ఉన్నారు. వాళ్ళు గన్నులు పట్టుకొని ఇట్లా కత్తులు పట్టుకొని బెదిరించుకుంటూ వెళ్ళారు. అంటే ఇక్కడ తవేరా మీ షాప్ ఎదురుగానే ఆగి ఉన్నారా? అప్పుడు అక్కడ కోట టు 8 అక్కడ పెట్టుకున్నారు. కోట టు 8 వెహికల్ అయితే చూసాము. దాంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అప్పుడు చూసారేమో? గ్లాసెస్ ఉన్నాయి సార్, బ్లాక్. ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత వాళ్ళు నేరుగా వెళ్ళిపోయారా లేకపోతే ఎటు? అక్కడ కారులో అందులో కారులో ఎక్కారు. మొత్తం కారులో 4 మెంబర్స్. ఒక అతని దగ్గర షాక్ ఉంది, ఇతని దగ్గర గన్ ఉంది. మాట్లాడారు. ఇక్కడి నుండి వాళ్ళు నేరుగా ఈ ఎదురుగా షాప్ ఉంది, టీ స్టాల్ ఉంది, ఆ టీ స్టాల్ దగ్గర తవేరా వాహనాన్ని ఆపారు. అంటే అప్పటికే గొడవ అవుతున్న విషయాన్ని డ్రైవర్ గమనించాడు. ఆ ముందుకు వాహనం తీసుకొని రావడం, అక్కడికి వచ్చిన తర్వాత నలుగురు ఒకటేసారి వాహనంలోకి ఎక్కి ఇక్కడ నుండి పారిపోవడం జరిగింది. నేరుగా ఆ వాహనం హ్యాపీ హోమ్స్ లోపలికి వెళ్ళింది. ఈ హ్యాపీ హోమ్స్ లో ఉన్న వాళ్ళలో చాలా మంది గుజరాత్ నుండి వచ్చిన వాళ్ళే చాలా మంది ఎక్కువగా ఉన్నారు. వాళ్ళే అక్కడ ఉన్నారు కాబట్టి ఆ అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళలో ఎవరికో ఒకరికి వీళ్ళతోటి పరిచయం ఉండవచ్చు అనేది కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే చాలా పక్కాగా అక్కడికే వాహనాన్ని తీసుకుని వెళ్ళి ఆ హ్యాపీ హోమ్స్ దగ్గరనే పార్కు చేసి ఉంచడం ఒకవైపు, మరొక వైపు నెంబర్ ప్లేట్ని కూడా మార్చినట్లు కూడా చాలా స్పష్టంగా పోలీసులు ఆధారాలు సేకరించారు. కాబట్టి దీనికి సంబంధించి మొత్తం 20 బృందాలు రంగంలోకి దిగాయి. అయితే ఈ దోపిడీకి పాల్పడేందుకు ప్రయత్నం చేసిన వారంతా కూడా పాత నేరస్తులుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇందులో ప్రధాన నాయకుడు అబ్దుల్ శెట్టి ఈ టీంకి నాయకుడిగా ఉన్నట్లు కూడా అనుమానం ఒకవైపు వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిన్న వచ్చిన వాళ్ళలో అద్దాలు పెట్టుకున్న వ్యక్తి టైగర్ అలియాస్, అతని పేరు సర్దార్ అలియాస్ టైగర్ గా వాళ్ళు అనుమానిస్తున్నారు. మరొక వ్యక్తి బంటిగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. వాళ్ళకి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా పూర్తిగా పోలీసులకు చిక్కాయి. కాబట్టి వీళ్ళని నిందితులు పట్టుకునేందుకు 20 బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. మొత్తం నగరంతో పాటు ఇటు శివారు ప్రాంతాలను కూడా జల్లెడపడుతున్నారు. గుజరాత్ కు సంబంధించిన వ్యక్తులే ఆ మూటానే ఇందుకు పాల్పడి ఉండొచ్చు అనేది చాలా పకడ్బందీగా ఆధారాలు కూడా సేకరించారు. కాబట్టి ఆ కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ప్రతిభ. థ్యాంక్ యూ రాధాకృష్ణ.